హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీళ్ళు వచ్చేసి మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అండ్ ఎవరైతే కొత్తగా మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఓకేనా, అది వచ్చేసి ఏంటి అంటే మన యొక్క ల్యాప్టాప్ని నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చేయబోతున్నా మీలో ఒకరికి. ఓకేనా, బట్ ఎవరికి అంటే ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తాను. అదర్ దెన్ దట్ ఎవరున్నా ఎవరికి కూడా ఇవ్వను. ఓకేనా, సో ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే దీంట్లో మనీ ఇచ్చుడు అవన్నీ ఏమి ఉండవు. డీటెయిల్గా చెప్తాను, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, సో వచ్చేసి ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తా, వేరే ఎవరికి కూడా ఇవ్వను. అది కూడా ఏంటంటే ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ల్యాప్టాప్ ఎందుకు కావాలి, ఒకవేళ నువ్వు కొనుక్కోవాలంటే ఎందుకు కొనలేకపోతున్నావు అనే ఒక క్లారిటీ కావాలి. బికాస్ మీరు పర్చేజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నా కూడా పర్చేజ్ చేయలేరు అంటే నేను ఇవ్వలేను. ఓన్లీ పర్చేజ్ చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను. ఓకేనా, సో ఇక్కడ గైస్ ల్యాప్టాప్ వచ్చేసినది ఏంటి అంటే హెచ్పి పవిలియన్ ల్యాప్టాప్. ఇదే కంప్లీట్ నీట్ కండిషన్ గైస్, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ ఏ స్క్రాచెస్ లేవు, ఏ ప్రాబ్లం కూడా లేదు. కంప్లీట్లీ న్యూ కండిషన్లో ఉన్న మన ల్యాప్టాప్. ఓకేనా, ఇది వచ్చేసి మీకు హెచ్పి పవిలియన్ ల్యాప్టాప్. ఇక్కడ చూసుకోవచ్చు హెచ్పి పవిలియన్కి సంబంధించిన ల్యాప్టాప్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇంటెల్ కోర్ i5 అండ్ ఐరిస్ మన గ్రాఫిక్ కార్డ్స్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లోనే మనకు ఎంఎస్ ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట. దీని అయితే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అన్ని కీస్ కూడా వర్క్ అవుతున్నాయి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కంప్లీట్లీ నీట్ కండిషన్లో అయితే ఉంది. మీకు యూఎస్బి పోర్ట్స్ వచ్చేసి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది, ఇక్కడ యూఎస్బి పోర్ట్ అండ్ హెచ్డిఎంఐ పోర్ట్ అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్. ఓకేనా, అండ్ ఇటు వచ్చేసి మీకు ఏంటంటే ఇటు కూడా ఒక యూఎస్బి పోర్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే హెడ్ ఫోన్ సంబంధించిన జాక్ సంబంధించిన పోర్ట్. ఓకేనా, సో ఇక్కడ ఈ ల్యాప్టాప్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని డీటెయిల్గా ఉన్నాయి గైస్. ఓకేనా, 512GB SSDతో రావడమే జరుగుతుంది. ఒక్క సింగిల్ రిపేర్ కూడా లేదు, కంప్లీట్ న్యూ కండిషన్ ఉంది. నేను వచ్చేసి ఏంటంటే 58,000కి తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే ఈ ల్యాప్టాప్ మాత్రమే అవైలబుల్ ఉంది. దీనికి వచ్చే ఈ సాకెట్ ఏదైతే ఛార్జర్ ఉంటుంది కదా, అది రీసెంట్ 2 days బ్యాకే నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మిస్ అయింది. ఓకేనా, అదొక్కటి మాత్రమే పర్చేజ్ చేసుకోవాలి, ఇంకేది పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ప్రెజెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళదైతే తీసుకొచ్చుకొని నేను ఛార్జింగ్ పెట్టి దాన్ని మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తున్నా. మీరు తీసుకోవాలనుకుంటే కొత్తది తీసుకోండి. అది ఓకేనా, ఎంతుంటో నాకు కూడా తెలీదు, తీసుకోండి. ల్యాప్టాప్ మాత్రమే నేను ఇస్తాను. ఓకేనా, సో ఇక్కడ ల్యాప్టాప్ మీకు కావాలి అంటే నేను ఎటువంటి ప్రాసెస్ ఏం లేదు గైస్. మీరు డబ్బులు పంపించడము, లేకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, లేకపోతే ఈ వీడియోని లైక్ చేయడము, ఇవన్నీ ఏమీ లేవు గైస్. జస్ట్ నేను ఇస్తున్నా అంతే. ఇక చాలామంది కామెంట్ చేయవచ్చు, అన్న ఎందుకు ఇస్తున్నావు 50-60 వేల రూపాయలు పెట్టిన ల్యాప్టాప్ని నువ్వు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అంటే నీకేం బెనిఫిట్ లేనప్పుడు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. దానికి నాకు ఆన్సర్ లేదు గైస్. జస్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది, ఇచ్చేస్తున్నా. నేను వచ్చేసి అప్గ్రేడ్ అవుతున్నా. నేను యాసెస్ సంబంధించిన ల్యాప్టాప్ అయితే తీసుకోబోతున్నా. అండ్ అట్ ది సేమ్ టైం నేను మానిటర్ అండ్ CPU గేమింగ్ సంబంధించింది మొత్తం సెటప్ చేసుకోబోతున్నా. సో ఈ ల్యాప్టాప్ నేనైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక సింగిల్ రూపీ కూడా లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వబోతున్నా. ఇన్ కేస్ నేనే నా ఏరియాలో దగ్గర ఉండుంటే, హైదరాబాద్ కానీ దగ్గర ఏరియాలో ఉండుంటే మాత్రం నేనే ఇచ్చేస్తాను. అండ్ వచ్చినందుకు పెట్రోల్ అమౌంట్ ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఓకేనా, అండ్ ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మాత్రం ఏంటంటే కొరియర్ చేస్తాను. కొరియర్ అమౌంట్ అనేది మీరు డైరెక్ట్ వాళ్ళకే పే చేసుకోండి. నేను అది అక్కడ వెళ్తాను, ఎవరి పేరైతే పిక్ చేసుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అడ్రస్ అన్ని ఎంటర్ చేసేస్తాను. అక్కడ వాళ్ళకే పేమెంట్ చేయండి. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి అంటే మీకైతే కొరియర్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో జస్ట్ నేను పేరుని పిక్ చేసుకోవడానికి మీరు కామెంట్ మాత్రమే చేయండి. ఎందుకంటే కామెంట్ నుంచే మీ యొక్క పేరు అనేది పిక్ చేసుకున్న ప్రతి ఒక్క పర్సన్కి ఇచ్చేయను. ఒక పర్సన్ని పిక్ చేసుకొని ఆ పర్సన్ కాల్ చేసి తన బ్యాక్గ్రౌండ్ ఏంది, ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని తనకు నీడ్ ఏంటి, ఎందుకు ఎఫర్ట్ చేయలేకపోతున్నాడు, ల్యాప్టాప్ తీసుకొని ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ కనుక్కున్న తర్వాతనే ఆ ల్యాప్టాప్ తనకి ఇస్తా. ఒకవేళ వచ్చిన పర్సన్కి వర్త్ కాదు అనిపిస్తే మాత్రం ఇంకో పర్సన్ని పిక్ చేసుకుంటాం. ఓకేనా, సో కామెంట్స్ మాత్రమే చేయండి, మనీ పంపుడు లేదు. ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకున్నా సరే, అండ్ అంతే కూడా ఈ వీడియోని లైక్ చేయకున్నా సరే, జస్ట్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి, అందులో నుంచే పిక్ చేసుకుంటా ఇచ్చేస్తాను. ఓకేనా, అది ఏ విధంగా ఇస్తా ఏంటి అనేది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఏదైనా ఉంటాయి కదా వెబ్సైట్లు, కామెంట్ పిక్కర్ అనుకుంటా, సో దాంట్లో నుంచి పిక్ చేసుకుని ఆ పర్సన్కి అయితే ఇస్తాను అనమాట. ఓకేనా, లైవ్ అయినా పెడతాను, లేకపోతే ఏదో ఒక ప్రాసెస్ చేసి మీ ముందటే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇంతే గైస్, మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు, కామెంట్ మాత్రమే చేయండి. ఆ కామెంట్లో వచ్చేసి మీకు ఎందుకు కావాలి, మీ నీడ్ ఏంటి అనేది మాత్రమే కామెంట్ చేయండి. అంతే, పెద్ద పారాగ్రాఫ్లు నింపకండి, చిన్నగా పెట్టండి అంతే, అంతకుమించి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే చాలామంది కామెంట్ చేస్తారు కాబట్టి అందరి కామెంట్స్ చదివే అంత ఓపిక ఉండదు. సింపుల్గా మీ నీడ్ ఏంటి, ఎందుకు కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో కామెంట్ చేయండి అంతే, దట్స్ ఇట్. ఓకేనా, సో ఇదే కేస్ ఓవరాల్గా
అంత ఇంతకు మించి నేనేం చెప్పట్లేదు. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయండి. ఇది ఫేకు అది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. బికాజ్ సర్టెన్ నేమ్స్ వచ్చిన తర్వాత అందులో నేను కూడా కామెంట్ చేసి ఉంటుండే బాగుండు అని చెప్పేసి ఫీల్‌కి రాకండి. కామెంటే కదా పెట్టి వదిలేయండి. వస్తే వస్తది, లేకపోతే లేదనుకోండి. ఓకేనా? సో, ఇదే గైస్ ఓవరాల్‌గా వీడియో వచ్చేసి మీరు కావాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయండి, లేకపోతే లేదు.